యాషువా మెస్సీ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క లెంట్ దినములలో ప్రభు అయినటువంటి యాషువా మెస్సీ వారు సిలువలో పలికినటువంటి ఆ యొక్క 7 మాటల గురించి మనము ధ్యానిస్తున్నాము ఉదయకాలంలో. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున ప్రభు అయినటువంటి యాషువా మెస్సీ వారు పలికినటువంటి ఆ యొక్క 4వ మాట, సిలువలో పలికినటువంటి ఆ యొక్క 4వ మాటను ధ్యానిస్తున్నాం. యాషువా మెస్సీ వారు శిలువ మీద పలికినటువంటి ఆ యొక్క 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా ఏలా నన్నెందుకు చేయి విడిచితివి. మత్తయి స్వార్థ 27వ అధ్యాయం 46వ వచనం, మార్కు స్వార్థ 15వ అధ్యాయం 34వ వచనం లేఖనము సెలవిస్తుంది. ఈ మాట వెనుకున్నటువంటి యొక్క లోతైనటువంటి అర్థము మనము ఈ దినమున ఉదయకాలమున ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సిలువలో మీరు పలికినటువంటి 4వ మాటను ధ్యానించుటకు కృప చూపి ఉండగా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని విజ్ఞాపన చేసి నజరేయుడైన యాషువా మెస్సీ నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆ యొక్క సిలువలో ఏమి కనపడుతుంది? ఆ యొక్క 4వ మాట, ఏలి ఏలి లా మసబక్తని, నా దేవా నా దేవా ఏలా నా చేయి విడిచితివి. పాపభారం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని చూడలేదు. యాషువా మెస్సీ వారు మన పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సీ వారు దేవుడు మనకును దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఎడబాటును ఆ యొక్క 4వ మాట తెలియచెప్తూ వస్తున్నది. న్యాయమైనటువంటి తీర్పును, మనకు రావలసినటువంటి దేవుని యొక్క ఉగ్రతను, ఎడబాటును తెలియచెప్తుంది. దేవుని యొక్క ఉగ్రతను తెలియచెప్తుంది, న్యాయమైనటువంటి తీర్పును తెలియచెప్తుంది. మనకు రావలసినటువంటి దేవుని ఉగ్రతను, ఆ యొక్క ఎడబాటును ఆయన అనుభవించారు. న్యాయమైనటువంటి తీర్పు, మనకు రావాల్సినటువంటి తీర్పు. మనము ఎన్నడూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆ యొక్క మార్గాన్ని దేవుడు ప్రభు అయినటువంటి యాషువా మెస్సీ వారు సిలువమ్రానులో నేర్పిస్తూ వస్తున్నారు. ఆయన ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. 3 గంటల సమయంలో పలికినటువంటి ఆ యొక్క మాటన ఆ చీకటి దేవుని తీర్పునకు సూచనగా ఉన్నది. అక్కడ కమ్మినటువంటి చీకటి దేవుని తీర్పునకు సూచనగా ఉన్నది. యాషువా మెస్సీ వారు ఆయన దేవునిని తండ్రి అని పిలిచాడు. గెత్సెమనే తోటలో తండ్రి అని పిలిచాడు. గెత్సెమనే తోటలో తండ్రి అని మనకు నేర్పించాడు. పరలోక ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అని మనం ఈ దినమున మనము పిలుస్తూ ఉన్నాం. కానీ ఆ యొక్క సిలువలో ఆయన పలికినటువంటి ఆ యొక్క 4వ మాటలో, సిలువమ్రానులో, నా దేవా నా దేవా నా దేవా నా దేవా అని ఆయన సంబోధిస్తున్నాడు. ఎందుకంటే ఆయన అక్కడ మనుష్య కుమారుడుగా మన కొరకు ఆయన శిక్ష అనుభవిస్తూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ఎడబాటు మనుషులు పాపపు లోకమునకు ప్రతినిధిగా న్యాయాధిపతి అయిన దేవుని ముందు నిలబడ్డారు, మన స్థానంలో నిలబడ్డారు. పాపపు లోకానికి ప్రతినిధిగా, మనకు ప్రతినిధిగా ఆ యొక్క సిలువమ్రానులో ఆయన నిలవబడ్డాడు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనము, నా దేవా నా దేవా నీవేళ నన్ను విడనాడితివి. దావీదు రాసినటువంటి యొక్క కీర్తన మెస్సీయా వారు పడేటువంటి ఆ యొక్క వేదనకు ఖచ్చితమైనటువంటి ఒక ప్రవచనము లేఖనము సెలవిస్తున్నది. యెషయా కూడా రాసుకుంటూ వస్తున్నాడు 53వ అధ్యాయం 4-5 వచనాలు, అతడు మన అతిక్రమములను బట్టి గాయపరచబడెను, ఆయన విడనాడటం వల్ల మనకు సమాధానం కలుగుతుందని చెప్తూ వస్తున్నాయి.
అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ. ఎందుకంటే మనము ఆయన యందు దేవుని యొక్క నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెనని రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 లేఖనము సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ. నా దేవా, నా దేవా, తండ్రి తండ్రి అని దినమున మనం పిలుస్తున్నాం. నివేళ నన్ను విడనాడితి, నివేళ నన్ను విడనాడితివి. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ. మన కొరకు శాపము, మనలను విమోచించుటకు మన కొరకు శాపమైనాడు. గలతీ రాసిన పత్రిక 3:13 దేవుని చే విడనాడబట్ట అనేది ఒక గొప్ప శాపము. దానిని యాశ్వామెసేవారు ఆ యొక్క శిలువ మ్రానులో చూపించారు. దేవుని చేత విడనాడబడటం అనేది ఒక గొప్ప శాపం. అవును ప్రేమైనటువంటి వాళ్ళ, దేవుడు ప్రేమామయుడు, ఆయన ఎన్నటికీ కూడా విడవడు. కానీ ఆ యొక్క శిలువ మ్రానులో ఆయన అనుభవించేటువంటి యొక్క వేదన, ఆయన పలికినటువంటి ఆ యొక్క 4వ మాట, నా దేవా, నా దేవా, ఎలా నువ్వు నా చేయి విడిచితే. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, హబక్కూకు రాసుకుంటూ వస్తున్నాడు, దుష్టత్వమును చూడలేనంత నిశ్చలమైన దృష్టి గలవాడు. దేవుడు పాపాన్ని ఎందుకు చూడలేడు? దేవుడు పాపాన్ని ఎందుకు చూడలేడో, ఎందుకు యాషువాను విడిచిపెట్టాడో సూచిస్తుంది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమం. యాషువా మెస్సేవారు దేవుని చేత విడవబడ్డాడు. అందుకే ఆయన నా దేవా, నా దేవా, ఎలా నా చేయి విడిచితివి. కానీ ప్రభు అయినటువంటి యాషువా మెస్సేవారు ఏమంటున్నారు మనకు? నేను నిన్ను ఎన్నడును ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయన సెలవిస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ఆ వాగ్దానాన్ని మనం పొందగలిగాం. మనము చేసిన పాపములను బట్టి, మనము చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయనకు తీర్పు ఆ దినమున ఈ యొక్క భూమి మీద చీకటి మధ్యాహ్న సమయ కాలమున చీకటి కమ్మింది. ఆ తీర్పుకు సాదృశ్యంగా నా దేవా, నా దేవా, ఎలా నా చేయి విడిచితివి. కాబట్టి ఆయన మన కొరకు శిక్షను అనుభవించాడు, దోష శిక్షను అనుభవించాడు. కానీ ఆయన ఏమని సెలవిస్తున్నాడు? నేను నిన్ను ఏమాత్రమును విడవను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఆ యొక్క వాగ్దానాన్ని మనకిచ్చాడు దేవుడు, ప్రభు అయినటువంటి యాషువా. ఇది ప్రవచనపు యొక్క నెరవేర్పు. 22వ కీర్తన 1వ దావీదు పలికినటువంటి ప్రవచనము, ఆ యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క నెరవేర్పు, ఆ యొక్క 4వ మాట యాషువా మెస్సేవారు ఆ యొక్క గొప్ప సాక్ష్యముగా వాక్యము, ఆ లేఖనము సెలవిస్తూ వస్తున్నది. అత్యంత వేదన భరితమైనటువంటి క్షణం. 7 మాటలలో ఇది ఆ యొక్క మధ్య 4వ మాట వస్తుంది. కాబట్టి ఆయన యొక్క భయంకరమైనటువంటి ఆత్మీయ వేదన, ఆ యొక్క గాయాలు, ఆ యొక్క ఆయన వేదనను తెలియచేస్తూ వస్తున్నాయి. ఆ యొక్క సంబోధనలో కూడా మార్పు కనిపిస్తుంది. శిలువ పైన ఇతర మాటల్లో దేవుని తండ్రి అని పిలిచాడు యాషువా మెస్సేవారు, శిలువలో తండ్రి అని పిలిచాడు. ఇక్కడ మాత్రము 4వ మాటలో నా దేవా, నా దేవా అని పిలిచాడు. ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడి కంటే పాపి తరపున నిలబడి బలి పశువుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. ఆయన పాపి తరపున నిలవబడ్డాడు, మన తరపున నిలవబడ్డాడు. మన గాయములను, మన దోషములను భరించాడు, మన పక్షము వహించాడు. మనల్ని విడిపించుటకు ఆయన ఆ యొక్క 4వ మాటలో నా దేవా, నా దేవా, ఎలా నా చేయి విడిచితివి. అవును ప్రేమైనటువంటి వార్లారా, ఏమి నేర్పిస్తుంది ఒక్క మాట మనకు? మన ఆత్మీయ సత్యంలో మనం ఎన్నో శ్రమల్లో ఉన్నప్పుడు కూడా, ఎంతో వేదన బాధలు మనము ఎదుర్కొనినప్పుడు మనం ఏమని, దేవా, నా దేవా, ఈవేళ నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, ఏలా నీవు నన్ను విడిచితివి అని ఆ మాట అనక మునిపే ఇదిగో ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ నేను నిన్ను ఎన్నటికీ విడవను, నేను నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన సెలవిస్తున్నారు యాషువా మెస్సేవారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మన యొక్క శిక్షను, మన యొక్క ఎడబాటును, మన యొక్క తీర్పును ఆ యొక్క శిలువ మ్రానులో 4వ మాటలో ఆయన ముందుగానే పలికి ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి మానవత్వమును మనుష్య కుమారుడు ఆయన అక్కడ అనుభవించాడు. ఆయన పరిపూర్ణమైన మానవుడిగా కనపడుతూ వస్తున్నాడు.
ఒక మనిషి దేవునికి దూరమైనప్పుడు కలిగే ఒంటరితనాన్ని, నిస్సహాయతను ఆయన అనుభవించాడు ఆ యొక్క శిలువ మ్రానులో. మన కొరకు ఆయన విడవబడ్డాడు. మన కొరకు ఆయన విడవబడ్డాడు. మనము చేసిన పాపముల వల్ల మనము దేవునికి దూరం అవ్వాలి. కానీ మనం ఎన్నడూ దేవుని చేత విడనాడబడకుండా ఉండేందుకు మన స్థానంలో యెహోవా మెస్సీయ వారు నిలబడ్డాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మధ్యాహ్నం వేళ చీకటి కమ్మింది. ఈ మాట పలికే ముందు 3 గంటల పాటు దేశమంతటా చీకటి కమ్మింది. అది పాపంపై దేవుని యొక్క తీర్పును సూచిస్తూ ఉన్నది. పాపముపై దేవుని యొక్క తీర్పు, పాపముపై దేవుని యొక్క ఉగ్రతను సూచిస్తూ ఉంది. అవును ప్రియమైనటువంటి వార్లారా, మన శాపం యొక్క విమోచన యొక్క శిలువ మ్రానులో వ్రేలాడుతున్నటువంటి ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు ఆయన శాపగ్రస్తుడుగా కనపడుతూ వస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:13లో మన శాపాన్ని ఆయన భరించి మనకు ఆశీర్వాదాన్ని, దీవెనను ఇస్తూ వస్తున్నాడు. అందుకే మ్రానున వ్రేలాడదీయబడిన ప్రతివాడును శాపగ్రస్తుడని గలతీ 3:13 లేఖనము రాస్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు మన కొరకు పాపము తెచ్చేటువంటి ఆ యొక్క ఎడబాటును ఆయన అనుభవించారు. పాపము మనిషిని దేవుని నుండి వేరు చేస్తుంది. యెహోవా మెస్సీయ వారు లోక పాపమంతటిని తనపై మోసుకున్నప్పుడు పరిశుద్ధుడైన తండ్రి ఆయనను విడనాడవలసి వచ్చి ఉన్నది. పాపం ఎంత భయంకరమైనదో ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. అవును ప్రియమైనటువంటి వారు, ఒకవేళ మనం పాపము చేసిన వారమైతే మనం విడిచిపెట్టబడతాం. కాబట్టి ఎంతటి ఘోరమైన పాపము చేసినటువంటి వారిని కూడా ఆయన విడిచిపెట్టడని లేఖనము సెలవిస్తూ వస్తున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అవును ప్రియమైనటువంటి వారులారా, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు శిలువపై ఇతర చోట్ల తండ్రి తండ్రి తండ్రి, శిలువపై ఇతర చోట్ల తండ్రి అని సంబోధించినటువంటి యెహోవా మెస్సీయ వారు ఈ మాటలో మాత్రం నా దేవా నా దేవా నా దేవా అని ఆయన పలుకుతూ వస్తున్నాడు. పరిపూర్ణమైనటువంటి బలియాగమును ఆయన సమర్పించారు. పాత నిబంధనలో బలి పశువును పాలెము వెలుపట ఎలా వధించారో అలాగే యెహోవా మెస్సీయ వారు ఆ యొక్క దేవుని యొక్క ఆదరణకు వెలుపల ఉంచబడి సంపూర్ణ పాప పరిహారార్థ బలిగా ఆయన మారాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, చీకటి వెనక ఉన్నటువంటి ఆ యొక్క మర్మము, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు కమ్మినటువంటి చీకటి పాపంపై దేవుని యొక్క ఉగ్రత, పాపముపై దేవుని యొక్క తీర్పుకు సూచనగా అది కనబడుతూ వస్తున్నది. నిశ్శబ్దంలో సమాధానం కనపడుతుంది. ఆయన నిశ్శబ్దంలో సమాధానం. నన్నెందుకు విడిచితివి అని యెహోవా వారు అడిగినప్పుడు ఆకాశం నుండి జవాబు రాలేదు. ఆయన అడిగినప్పుడు జవాబు రాలేదు. నిశ్శబ్దంలో సమాధానం. నన్నెందుకు విడిచితివి నా దేవా నా దేవా, నీవేళ నన్ను విడిచితివి అని ఆయన పలికినప్పుడు ఆ ఆకాశం నుండి జవాబు రాలేదు. ఆ తండ్రి మౌనమే మనకు రక్షణ పునాది అయింది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘం, కుమారుని బలి తండ్రి అంగీకరించడానికి అది నిదర్శనం. ఆయన బాప్తిస్వం పొంది నీళ్ళలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనేందో విశ్వాసం ఉంచాడని ఆకాశం నుంచి ఒక శబ్దము వచ్చింది. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమం, నిశ్శబ్దమే సమాధానము. దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి సమాధానం. నన్ను ఎందుకు విడిచితివి అని యెహోవా మెస్సీయ వారు అడిగినప్పుడు ఆకాశం నుండి జవాబు వచ్చిందా? ఆకాశం నుంచి జవాబు రాలేదు. మౌనమే మన యొక్క రక్షణకు పునాది అయింది. కుమారుని బలిని తండ్రి అంగీకరించడానికి అది నిదర్శనమని లేఖనము సెలవిస్తున్నది. ఇది విశ్వాసపు యొక్క మాట. దేవుడు తనను విడిచిపెట్టినట్లు అనిపించిన ఇంకా యెహోవా మెస్సీయ వారు నా దేవా అని పిలుస్తూనే ఉన్నారు. శోధనలో ఉన్నప్పుడు కూడా దేవునిపై నమ్మకం ఉంచాలని ఈ వాక్యము, ఈ లేఖనము, ఈ మాట మనకు చెప్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, మనకు నిత్యమైనటువంటి వాగ్దానము ఆయన పలికినటువంటి ఆ యొక్క మాట విడనాడబడటం వల్ల మనకు నిన్ను ఏమాత్రము విడనాడను అని దేవుడు వాగ్దానము మనకు స్వతంత్రించి ఇచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా,
కాబట్టి అనుదినము మనం వాక్యమును ధ్యానిస్తున్నాం. మన కొరకు శాపమై ధర్మశాస్త్రమును అనుసరించి మ్రాను మీద వేలాడిన శాపగ్రస్తుడుగా ఆయన కనపడుతున్నాడు. శాపమును ఆయన భరించి దేవుని యొక్క ఎడబాటును అనుభవించి మనకు దీవెనను దయచేశాడు. చీకటి ఆ దినమున చీకటి దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యంగా కనపడుతుంది. మధ్యాహ్న కాల సమయమున సూర్యుడు అస్తమించాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన తన ముఖమును మన కొరకు ఆయన దాచుకొనలేదు. కీర్తనలు 22:24 అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఇది మనకు లభించినటువంటి వాగ్దానం. అవును, ఏ వాగ్దానం? నేను నిన్ను ఏమాత్రము విడనాడను, నిన్ను నిత్యముగా నేను నిన్నెన్నడూ మరవనని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అనుదినము ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి 4వ మాట, నా దేవా నీవేళ నన్ను విడనాడితివి. కాబట్టి మనము ఆయన సిలువలో పలికినటువంటి మాట ఆ దినమున ఆయన విడవబడ్డాడేమో, కానీ ఈ దినమున మనము విడవబడము. ఎందుకంటే ఆయన పొందినటువంటి దెబ్బలు, మన దోష శిక్ష, మనకు రావాల్సినటువంటి తీర్పు ఆ యొక్క సిలువ మ్రానులో ఆయన అనుభవించాడు. కాబట్టి ఆయన మనల్ని నేను నిన్ను ఎన్నడూను విడిచిపెట్టను, నేను నిన్ను ఎన్నడూను ఎడబాయను అనేటువంటి మాట మనకు వాగ్దానంగా ఇచ్చి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, మరొక శ్రమను మనము రేపటి దినమున ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. అందును బట్టి దేవుని పాదంలో కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ అందరికీ షలోం. తలలు వంచని ప్రార్థించుకుందాం. తండ్రి, 4వ మాట ద్వారా మీరు మమ్మల్ని ఎన్నటికీ విడిచిపెట్టరని వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి నాయన. అందును బట్టి మీ పాదములో కృతజ్ఞతాస్తుతులు, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వారి గృహములలో నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదము, దీవెనను వారి చేతిపని స్థిరపరచండి, ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేస్తాం నాయన. వారి ఏ శ్రమల్లో కష్టాల్లో ఉన్న వారిని మీరు ఎప్పటికీ కూడా విడిచిపెట్టరని ఈ మాట వాగ్దానంగా నిలిచి ఉన్నది. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యం వారి హృదయంలో నాయన విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించేలాగున ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.